ఇక జరుగుతున్నటువంటి నిమజ్జనానికి సంబంధించి ట్యాంక్ బండ్ వద్ద ఎటువంటి ఏర్పాట్లు సాగుతున్నాయి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, ఓవర్ టు యు. నల్లి ట్యాంక్ బండ్ వద్ద రేపు జరగబోయేటటువంటి నిమజ్జనానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంది. హైదరాబాద్లో మనం చూస్తుంటాం, 3వ రోజు నుంచి మొదలయ్యేటటువంటి నిమజ్జనాలు కంటిన్యూస్గా 11th డే వరకు కొనసాగుతుంటాయి. చాలా మంది ఈసారి గ్రహణం ఉండడంతో 11th డే వరకు వెయిట్ చేయకుండా ముందుగానే నిమజ్జనాలు చేస్తున్నారు. చాలా మంది 9th రోజే నిమజ్జనాలు చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, ఇప్పటికే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం అయినటువంటి విగ్రహాలను కూడా చూస్తున్నాం. చాలా మంది అటు చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఏ రోజు మనం నిమజ్జనం చేయాలి అనే కన్ఫ్యూజన్ లో కూడా ఉండి 9th డేనే చేస్తే బెటర్ గా భావించి కొంతమంది 9th డే లేకపోతే 5th డే చేస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఇప్పటికే 5 నుంచి 6 వేల వరకు విగ్రహాలు నిమజ్జనం అయినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ప్రతి ఏడాది చూస్తే 50 నుంచి 60 వేల వరకు విగ్రహాలు ఈ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం అవుతూ ఉంటాయి. ఇప్పటికే 5 నుంచి 6 వేల వరకు నిమజ్జనం అయ్యాయని అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు. ఇక రేపు జరగబోయేటటువంటి వాటన్నిటికీ కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ క్రెయిన్, ఇది క్రెయిన్ నెంబర్ 4 వద్దనే ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జనం ఇక్కడే జరుగుతుంది. దానికి సంబంధించి కూడా భారీ క్రెయిన్ ను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. మనం చూస్తున్నటువంటి ఈ 2 క్రెయిన్స్, ఇంకోటి వైట్ కలర్ లో ఉంది, దాని వెనక వైపు ఉన్నటువంటి బ్లూ కలర్, ఈ 2 క్రెయిన్స్ ద్వారానే వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు ఖైరతాబాద్ మహాగణనాథుడిని. ఈజీగా 200 టన్నుల బరువును కూడా సునాయాసంగా ఈ క్రెయిన్ లిఫ్ట్ చేయగలుగుతుంది. సో ఇప్పటికే దాన్ని తీసుకొని వచ్చి క్రెయిన్ నెంబర్ 4 పాయింట్ వద్ద ఉంచారు. అన్ని చెక్ చేస్తున్నారు. రేపు ఎలాంటి ఆటంకం ఎదురవ్వకుండా తొందరగా ఏర్పాట్లు చేసే విధంగా, తొందరగా నిమజ్జనం పూర్తయ్యే విధంగా చూస్తున్నారు. ఎందుకంటే ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం నిమజ్జనం లేట్ అయ్యే కొద్దీ వెనక వైపు నుంచి వచ్చేటటువంటి విగ్రహాలన్నీ కూడా ఆగిపోతాయి. కాబట్టి రేపు 1 నుంచి 2 o'clock లోపలే నిమజ్జనం పూర్తి చేయాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సిపి కూడా దానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు కూడా అదే సూచించారు. 6 గంటలకు శోభాయాత్రను స్టార్ట్ చేయాలి. ఖైరతాబాద్ మండపం దగ్గర నుంచి ఈజీగా 10 o'clock వరకు తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్దకు తీసుకొని వచ్చి ట్యాంక్ బండ్ లోపలికి 12 అరౌండ్ ఆ టైంలోకి ఎలా ఈజీగా తీసుకొని వస్తే ఒక రోడ్ని అంతా బ్లాక్ చేసి ఖైరతాబాద్ గణనాథుడు అదేవిధంగా వాటి పక్కన ఉండేటటువంటి చిన్న విగ్రహాలను ఉంచుతారు. వాటికి మాత్రమే ఒక రోడ్ను కేటాయించి లక్షలాది మంది భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ మరొక వైపు రోడ్ను కేటాయిస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి క్రెయిన్ పక్కన ఉన్నటువంటి రోడ్లో ఖైరతాబాద్ వినాయకుడిని ఈ రూట్లో తీసుకొని వస్తారు. అటువైపు అంతా భక్తులు ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తారు. అయితే ప్రతిసారి మనం గత 3 ఏళ్లుగా చూస్తుంటే తీవ్రమైనటువంటి తోపులాట జరుగుతోంది. భక్తులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఈసారి పూర్తిగా బ్యారికేడింగ్స్ ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాలు ఉన్నటువంటి వైపు ఎవరూ రాకుండా మొత్తం భక్తులంతా అటువైపు రోడ్డుకు ఉండే విధంగా బ్యారికేడింగ్ ను మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికే క్రేను సిద్ధం చేశారు. ఖైరతాబాద్ గణనాథుడిని కూడా 1 నుంచి 2 లోపు నిమజ్జనం చేసే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక ఎంటైర్ హుస్సేన్ సాగర్ చుట్టూ మనం చూస్తే దాదాపు 40 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ నిమజ్జనాల ప్రక్రియ కంటిన్యూగా కొనసాగుతోంది. మనం ఒకసారి అటువైపు చూస్తే పీపుల్స్ ప్లాజా వద్ద ఒక 8 క్రేన్లను ఏర్పాటు చేశారు. పీపుల్స్ ప్లాజా వద్ద కూడా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. అటువైపు నుంచి వచ్చేటటువంటి విగ్రహాలు అంటే రాణిగంజ్ కానీ సికింద్రాబాద్ అటువైపు నుంచి వచ్చే విగ్రహాలు పీపుల్స్ ప్లాజా వైపు వస్తాయి కాబట్టి అన్ని ఇక్కడ క్రేన్ నెంబర్ 4 కానీ 5, 6 ఈ పాయింట్స్ మీదకి రాకుండా ఆ పీపుల్స్ ప్లాజా వద్ద కూడా ఈజీగా నిమజ్జనం చేసుకునే విధంగా అక్కడ ఒక 8 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఇటు ట్యాంక్ బండ్ వైపు కూడా మనం చూస్తే నక్లెస్ రోడ్ వైపు కూడా మరికొన్ని 12 క్రేన్లను ఏర్పాటు చేశారు. అటువైపు కూడా నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి ఏరియా వైపు చూస్తే ట్యాంక్ బండ్ వద్ద మొత్తం 12 క్రేన్లను ఏర్పాటు చేశారు. అటు సికింద్రాబాద్ మిగతా రూట్ల నుంచి వచ్చేటటువంటి విగ్రహాలన్నింటినీ కూడా అటువైపు మూవ్ చేశారు. ఈవెన్ ఇటు నుంచి రవీంద్ర భారతి ఈ ఏరియా నుంచి వస్తున్నటువంటి వాటన్నిటిని కూడా తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింది నుంచి కానీ లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్ నగర్ ఈ రూట్ల నుంచి వచ్చేటటువంటి విగ్రహాలన్నీ కూడా ఎంటైర్ ఇటు హుస్సేన్ సాగర్ వైపుకు ఎన్టీఆర్ మార్గ్ వైపు రాకుండా ట్యాంక్ బండ్ పైన నిమజ్జనం చేసే విధంగా అక్కడ ఒక 12 క్రెయిన్లను ఏర్పాటు చేశారు. మిగతా క్రెయిన్స్ అన్నింటినీ కూడా ఇటు ఎన్టీఆర్ మార్గ్లో ఏర్పాటు చేశారు. వాటి నుంచి నిమజ్జనం చేసే విధంగా చూస్తున్నారు. ఖైరతాబాద్ విగ్రహాన్ని కనుక తొందరగా నిమజ్జనం చేయగలిగితే 1 నుంచి 2 లోపు చేయగలిగితే చాలా మటుకు విగ్రహాలన్నీ కూడా వెనక వైపు నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని వేగవంతంగా నిమజ్జనం చేసే విధంగా చూడాలని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు. అయితే రేపు అర్ధరాత్రి లోపు పూర్తిగా నిమజ్జనం చేయాలి అని చెప్పి భక్తులు కూడా అదేవిధంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు చూస్తున్నారు. ఎందుకంటే ఎల్లుండి మళ్ళీ చంద్రగ్రహణం ఉంటుంది. గతంలో అయితే ఎలాంటి గ్రహణాలు లేకుండా ఉన్నటువంటి టైంలో ముందుగా ఈ రోజు నైట్ కనుక విగ్రహాన్ని తీస్తే రేపు కానీ లేకపోతే 2 రోజుల పాటు కంటిన్యూగా నిమజ్జనం కొనసాగేది. మన ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత కూడా మరొక నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా విగ్రహాలు ట్యాంక్ బండ్ చుట్టూ మనకు కనిపించేవి.
కానీ ఈసారి గ్రహణం ఉంది, గ్రహణం టైంలో నిమజ్జనం కూడా చేయొద్దని చెప్పి ఉత్సవ కమిటీ నిర్వాహకులు కానీ మండపాలను ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి రేపు ఎంత పాసిబుల్ అయితే త్వరగా నిమజ్జనం చేయాలి అంటే మనం మార్నింగ్ ఎర్లీగా తీయాలి వినాయకుడిని అని చెప్పి భావిస్తూ ఉన్నారు. సో చాలామంది మధ్యాహ్నం కానీ ఈవినింగ్ ప్రతి ఇయర్ తీసేటటువంటి వాళ్ళంతా రేపు ఉదయం నుంచే శోభాయాత్రను ప్రారంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి విగ్రహాలు ట్యాంక్ బండ్కు చాలా త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఇన్ కేసు వందలాది విగ్రహాలు గనక ముందుగానే వచ్చి చేరితే ఖైరతాబాద్ గణనాథుడు గనక వస్తే దాని నిమజ్జనం ప్రాసెస్ అంతా పూర్తి అవ్వడానికి 2 నుంచి 3 గంటల టైం పడుతుంది. సో దాన్ని స్పీడప్ చేయలేకపోతే వెనక వైపు వచ్చేటటువంటి విగ్రహాలన్నీ ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో స్పీడప్ చేయాలి. అదేవిధంగా వెనక నుంచి వచ్చేటటువంటి విగ్రహాలను ఎటువైపు అవకాశం ఉంటే అటు పీపుల్స్ ప్లాజా వైపు కానీ లేకపోతే ట్యాంక్ బండ్ వైపు డైవర్షన్ చేయడమా, లేకపోతే ఎన్టీఆర్ మార్గ్లోనే ఉన్నటువంటి క్రెయిన్స్ దగ్గరనే ఈజీగా వెంటనే పంపిస్తూ వాటన్నిటిని నిమజ్జనం చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయాయి. చాలామంది 7th డే 5th డే నుంచి మొదలు పెట్టుకొని 9th డే నిన్నటి వరకు కూడా చాలా విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఇక రేపు జరగబోయేటటువంటి నిమజ్జనానికి అటు క్రేన్లకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరోవైపు ఇక్కడ లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా 35 బయో టాయిలెట్లను ఈ సాగర్ చుట్టూ ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనాన్ని చూడడానికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు బయో టాయిలెట్స్ కానీ ఏర్పాటు చేశారు. ఇక మొత్తం 10,000 మంది పోలీసులతో ఈ సాగర్ చుట్టూ భద్రతను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. మనం అటువైపు ఒకసారి చూస్తే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక క్యాంప్ ఆఫీస్ ఉంది. అదేవిధంగా ఒక కంట్రోల్ రూమ్ను ప్రత్యేకంగా ఈ ఎన్టీఆర్ మార్గ్లోనే ఏర్పాటు చేశారు. ఎంటైర్ ఈ సాగర్ పరిధిలో 3 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఒకటి ట్యాంక్ బండ్ పైన, మరొకటి పీపుల్స్ ప్లాజా వద్ద, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఒక క్యాంప్ ఆఫీస్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆ కంట్రోల్ రూమ్ ద్వారానే ఇక్కడ ఉండి ఎక్కడ విగ్రహాలు ఎక్కువగా నిలిచిపోతున్నాయో వాటన్నిటిని ఏ విధంగా ఏ రూట్లలో డైవర్ట్ చేస్తే ఈజీగా నిమజ్జనం చేయగలం, నిమజ్జనాన్ని వేగవంతం చేయగలం అని చెప్పి అక్కడ నుంచి అధికారులు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అటు జిహెచ్ఎంసీ కానీ, అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించి, మరోవైపు ఇటు పోలీసులు ప్రతి ఒక్కరూ సమన్వయం చేసుకుంటూ అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇక ట్రాఫిక్ విషయానికి వస్తే ఎంటైర్ ఈ సాగర్ చుట్టూ రేపు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగబోతున్నాయి. పూర్తిగా నిమజ్జనాల ప్రక్రియ అంతా ముగిసే వరకు, అంటే ఎల్లుండి మధ్యాహ్నం వరకు కూడా ఆ ట్రాఫిక్ ఆంక్షలు ఉండే అవకాశం ఉంటుంది. చాలా మటుకు రేపు నైట్ వరకు నిమజ్జనాలు పూర్తి కాకపోయినా ఎల్లుండి మార్నింగ్ కూడా కొన్ని విగ్రహాలు ఈ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ కేస్ అప్పటికే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనుక అలో చేస్తే, ఈవెన్ వెహికల్స్ కనుక అలో చేస్తే ఆ నిమజ్జనానికి ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎల్లుండి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఎంటైర్ ఈ ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా క్లోజ్ ఉంటుంది. రేపు తెల్లవారుజాము నుంచి, అంటే అరౌండ్ 4 o'clock నుంచి ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. ఎంటైర్ ఖైరతాబాద్ నుంచి మొదలు పెట్టుకొని ఖైరతాబాద్ నుంచి ఇటువైపు వెహికల్స్ రాకుండా, మరోవైపు తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఎలాంటి వెహికల్స్ కూడా ఎన్టీఆర్ మార్గ్ వైపు రాకుండా బ్యారికేడింగ్స్ ఉంటాయి. ఇదంతా ఆంక్షలు కొనసాగుతాయి. కేవలం భక్తులు కానీ వినాయక విగ్రహాలను మాత్రమే రావడానికి ఏర్పాటు చేస్తుంటారు. ఇప్పటికే మనం చూస్తే అర్థమవుతుంది, ట్యాంక్ బండ్ మొత్తం కానీ హుస్సేన్ సాగర్ చుట్టూ భక్తుల కోలాహలం నెలకొంది. చాలా మట్టుకు రేపు చాలా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజే మనం ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చి కొన్ని విగ్రహాలు ఏవైనా నిమజ్జనం అవుతుంటే చూద్దామని వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకొని వెంటనే ఇటు సాగర్ వైపు కూడా వచ్చి ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగడం కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి నిమజ్జనాలను చూడడం, ఇంత స్థాయిలో పెద్ద ఎత్తున క్రెయిన్స్ను ఎప్పుడు చూసుంటారు. కాబట్టి ఈ క్రెయిన్స్ దగ్గర నిలబడి చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసే క్రేన్ కూడా ఇదేనా అంటూ దాని చుట్టూ ఉండడం, అసలు ఏ విధంగా జరుగుతుంది అనేది అక్కడ క్రేన్కి సంబంధించినటువంటి వాళ్ళను తెలుసుకోవడం కానీ, అంతా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. రేపు జరగబోయేటటువంటి ఎంటైర్ నిమజ్జన ప్రక్రియలో ఎలాంటి ఆటంకం వాటిల్లకుండా అటు పోలీసులు కానీ, మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ వీళ్ళందరూ అధికారులు సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. ఇప్పటికే ఖైరతాబాద్ మహాగణనాథుడి వాళ్ళ ఉత్సవ కమిటీకి కూడా సూచించారు. కాబట్టి రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock శోభాయాత్ర ప్రారంభించాలి అని చెప్పి వాళ్ళకు ముందుగానే సూచించారు. సో మార్నింగ్ 6 o'clock కనుక శోభాయాత్ర ప్రారంభమైతే అక్కడ నుంచి మొదలు పెట్టుకొని టెలిఫోన్ భవన్ వద్దకు అరౌండ్ 8 to 9 మధ్యలోకి చేరుకొని ఈజీగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు 10 to 11 మధ్య చేరుకునే విధంగా ఇప్పటికే అన్ని సిద్ధం చేశారు. ఎక్కడైనా గ్యాప్ వచ్చినా కూడా ఈజీగా 1 o'clock వరకు క్రేన్ నెంబర్ 4 వద్దకు ఖైరతాబాద్ గణనాథుని తీసుకొని వచ్చే విధంగా పోలీసులు కూడా ప్లాన్ చేశారు. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.